హాయ్ ఫ్రెండ్స్, అందరూ ఎలా ఉన్నారు? వెల్కమ్ బ్యాక్ టు అందాల హరివిల్లు. అందరూ బాగున్నారా? ఈరోజు మా తమ్ముళ్ళతో నేను జరుపుకున్న రాఖీ పండుగని మీతో షేర్ చేసుకుందామని ఈ వీడియో చేస్తున్నాను. వీడియో మీ అందరికీ తప్పకుండా నచ్చుతుంది. వీడియో స్కిప్ చేయకుండా చూడండి. అక్క తమ్ముడి బంధం, అన్న చెల్లి బంధం, ఈ రక్త సంబంధంలో ఉండే ఎమోషన్స్ ఏ బంధంలో ఉండవని నా నమ్మకం. నా చిన్ని మేనల్లుడు, నా చిన్ని కోడలతో ఈ రాఖీ నాకు మధుర జ్ఞాపకంగా ఉంటుంది. వీడియోని మొత్తం చూడండి ఎండ్ వరకు. మా నాన్న జరిగిపోయిన తర్వాత నేను జరుపుకునే మొదటి రాఖీ. మనసులో మా నాన్న లేడనే బాధ చాలా ఉంది. ఆడపిల్లకి తండ్రి ఉంటేనే కొండంత ధైర్యం కదండి. సంవత్సరం లోపు నా మేనల్లుడి రూపంలో మళ్ళీ మా దగ్గరికి తిరిగి వచ్చాడు. మా తమ్ముళ్ళకి రాఖీ కట్టడానికి హైదరాబాద్ వెళ్తున్నాము. పండుగ కదా, డే టైంలో జర్నీ చేయాలంటే పబ్లిక్ చాలా ఉంటారు, పిల్లలు కూడా ఇబ్బంది పడతారని పొద్దున్నే 3 గంటలకు నిద్రలేచి 4 గంటలకి బస్ స్టాండ్కి వచ్చాము. ఫస్ట్ బస్సు ఉంది. పొద్దున్నే కదా, రష్ అయితే చాలా తక్కువగా ఉంది. ఇక నేను పిల్లలైతే బస్ ఎక్కాము. బస్ చూడండి, చాలా ఖాళీగా ఉంది బస్ అంతా. బస్ అయితే బయలుదేరింది. నైట్ పూట జర్నీ చాలా పీస్ఫుల్గా అనిపిస్తుంది. నేను ఎప్పుడు హైదరాబాద్ వెళ్ళినా నైట్ టైంలోనే ఎక్కువ జర్నీ చేస్తాము. డే టైంలో చేయాలంటే చాలా రిస్క్. పిల్లలైతే బస్ ఎక్కిన వెంటనే నిద్రపోయారు. టైం వచ్చేసి 6:30 కావచ్చింది. ఇప్పుడిప్పుడే తెల్లవారుతుంది. నేను ఎప్పుడైనా జర్నీ చేసినప్పుడు నేచర్ను ఎక్కువగా క్యాప్చర్ చేసి నా గ్యాలరీలో సేవ్ చేయడం నాకు ఇష్టం. సెవెన్ 7:30 వరకు సిటీకి అయితే వచ్చేసాం. మార్నింగ్ జర్నీ చాలా పీస్ఫుల్గా ఉంటుంది. 4 o'clock ఎక్కితే 7:30 కల్లా వచ్చేసాం. అసలు జర్నీ చేసినట్టే అనిపించలేదు. అందుకనే హైదరాబాద్ వచ్చినప్పుడల్లా దాదాపు మార్నింగ్ టైంలోనే వస్తాము. మేమైతే ఉప్పల్ వరకు వచ్చాము. మా చిన్న తమ్ముడు మమ్మల్ని రిసీవ్ చేసుకోవడానికి వచ్చాడు. ఇక మా చిన్నోడు మామ రాగానే ఆగకుండా వెళ్ళి బైక్ ఎక్కాడు. ఇక మేమైతే ఇంటికి బయలుదేరాము. ఇంటికైతే వచ్చాము. ఇంటికి వచ్చేసరికి మా పెద్ద తమ్ముడు పిల్లలు మా కోసం ఎదురు చూస్తూ ఉన్నారు. ఇక నేనైతే ఫ్రెష్ అయ్యి రెడీ అయ్యాను. ఇక నేను మా తమ్ముళ్ళకి రాఖీ కడుతున్నాను. ప్రతి ఆడపిల్లకి ఇంట్లో రోజులు గడుస్తూ ఉంటే బాధ్యతలు పెరుగుతూ ఉంటాయి. ఇలా పండగలకి అయినా 1 రోజు 2 రోజులు తన పుట్టింటికి వెళ్ళి వస్తూ ఉంటే అంతకు మించిన ఆనందం ఇంకా ఏమి ఉంటుంది చెప్పండి. మా తమ్ముళ్ళు నాకన్నా చిన్నవాళ్ళు అయినా నన్ను ఎవరైనా ఒక్క మాట అంటే అస్సలు ఊరుకోరు. ఇంత మంచి తమ్ముళ్ళని ఆ దేవుడు నాకు ఇచ్చాడు.
ఒక అన్న చెల్లికి ఏ కష్టం వచ్చినా ఎలా తోడుగా ఉంటాడో, నాకన్నా చిన్న అయిన నా తమ్ముళ్ళు నాకు ఏ కష్టం వచ్చినా నాకు తోడుగా ఉంటారు. పెళ్ళైన తర్వాత ఆడపిల్లకి ఏదైనా సమస్య వస్తే మొదటగా గుర్తుకు వచ్చేది పుట్టిల్లే కదండి. మా తమ్ముళ్ళు మా నాన్న ఎలా చూసుకున్నాడో అలాగే నన్ను చూసుకుంటారు. నాకు ఏ కష్టం వచ్చినా వారు నాకు తోడుంటారు. మనం తోబుట్టలకు రాఖీ వారు రక్షగా ఉండాలని కడతాము. మా తమ్ముళ్ళకి అక్కగా నేను రక్ష, మా తమ్ముళ్ళు నాకు రక్ష. నా ఇద్దరు తమ్ముళ్ళు నాకు రక్షగా ఉంటే నేను ఎంతటి కష్టాన్ని అయినా ఎదుర్కొనే శక్తిని ఆ దేవుడు నాకు ఇస్తాడు. వాళ్ళు నాకు ఉన్నారు అనే ఒక్క మాట చాలు. పెళ్ళైన తర్వాత ఏ ఆడపిల్లకైనా పుట్టిల్లే ధైర్యం కదండి. మా తమ్ముళ్ళు నిండు నూరేళ్ళు ఆనందంగా సంతోషంగా ఆరోగ్య ఐశ్వర్యాలతో ఉండాలని ఆ దేవుణ్ణి కోరుకుంటున్నాను. పెళ్ళైన ప్రతి ఆడపిల్ల పుట్టింటి నుంచి ఎదురు చూసేది ఒక్క పిలుపు కోసం మాత్రమే. అమ్మగారింటికి వెళ్ళి పచ్చడి మెతుకులు తిన్న ఆడపిల్లకి అదొక అమృతం. నా చిన్నతనంలో రాఖీ పండుగ రోజు మా తమ్మునికి రాఖీ కట్టిన తర్వాత మా నాన్నకు కూడా రాఖీ కట్టేదాన్ని. ఇప్పుడు మా నాన్న అయిన నా చిన్ని అల్లునికి కట్టాను, అలాగే నా కోడలికి కట్టాను. నా అల్లుడు అచ్చం మా నాన్నలాగే ఉంటాడు. నా చిన్ని కన్నయ్య నా ముద్దుల కోడలు నిండు నూరేళ్ళు విద్యాబుద్ధులతో ఆనందంగా ఉండాలని కోరుకుంటున్నాను. నాకు ఇద్దరు అబ్బాయిలు, ఆడపిల్లలు లేరు. నాకు అక్క చెల్లెళ్ళు లేరు. మా వారికి అక్క చెల్లెళ్ళు లేరు. అంటే నాకు ఆడపడుచులు కూడా లేరు. నా చిన్ని కోడలే నాకు కూతురు. మా తమ్ముళ్ళు నాకైతే పుట్టింటి చీరలు పెట్టారు. అవైతే చాలా చాలా బాగున్నాయి. నాకైతే చాలా నచ్చాయి. మా తమ్ముళ్ళు ఆనందంగా ఆరోగ్యంగా ఉండాలని ఆశీర్వదించాను. మా చిన్న తమ్ముడికి మళ్ళీ రాఖీ పండుగ వచ్చే వరకు పెళ్ళి కావాలి దేవుడా. మా చిన్ని కోడలు వాళ్ళ బుల్లి తమ్మునికి మొదటి రాఖీ పండగకి మొదటి రాఖీ కట్టింది. నా చిన్నతనంలో ఒక విషయం నాకు చాలా బాధ కలిగించేది. మా తమ్ముళ్ళకు రాఖీ కట్టడానికి నేను ఉన్నాను, కానీ రాఖీ పండుగ రోజు ఎవరి చేతికి అయితే రాఖీ లేకుండా కనిపిస్తుందో అప్పుడు నాకు చాలా బాధ కలిగేది. రాఖీ పండుగ రోజు మా పిల్లల చేతికి రాఖీ లేకుండా ఉండకూడదని, తల్లికి మించిన రక్ష పిల్లలకి ఏముంటుంది చెప్పండి. అందుకే నేనే రాఖీ కట్టేదాన్ని. కానీ ఈసారి మా మరదలు వాళ్ళ చెల్లి కట్టింది. వరసకి అక్క అవుతుంది. నిజంగా నాకు చాలా చాలా సంతోషంగా అనిపించింది. మా మరదలు వాళ్ళ చెల్లి అంటే అత్త అవుతుంది అనుకుంటారు కదా. మా మరదలు చుట్టాలలో దగ్గర అమ్మాయి అన్నమాట. మాకు 2 వరుసలు వస్తాయి. మా కోడలు బావల మధ్యలో ముద్దుగా కూర్చుంది చూడండి. ఇదండి మా తమ్ముళ్ళతో నేను జరుపుకున్న రాఖీ పండుగ. ఈ వీడియో మీకు అందరికీ నచ్చితే ఒక లైక్ చేయండి, మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.